సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుండి చూస్తే, వారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చారంట. నెక్స్ట్ ఏం చేశారంట? వారి దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడారంట. దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత లేనప్పుడు దేవుని కోపం రగులుకుందంట. ఏం పంపించాడంటే విషపు సర్పాలు ఆ ఎడారిలో దూరిందంట. ఎక్కడ పారిపోతారు వీళ్ళు? చుట్టుముట్టాయంట సర్పాలు, చంపేస్తున్నాయంట మనుషులు చచ్చిపోతున్నారంట. అప్పుడు బుద్ధి వచ్చిందంట. మోషే దగ్గరికి ప్రజలు వచ్చి చెప్తున్నారు, మేము పాపము చేసాము, వీ హ్యావ్ స్పోక్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ అగెయిన్స్ట్ యూ. దేవుడికి విరోధంగా, నీకు విరోధంగా మేము మాట్లాడేమో. ప్రార్థన చేయి మోషే, దేవుడు ఈ సర్పములు తీసివేసేలాగా. వారి మొరని దేవుడు ఆలకించలే, మోషే మొరని ఆలకించాడు దేవుడు. మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, ఏమన్నాడు దేవుడు? ఇదిగో ఇప్పుడు క్రీస్తుకి సాదృశ్యం. ఏమంటున్నాడంటే, వెళ్ళి ఇత్తడి సర్పాన్ని ఒకటి చేసి, ఈ విషపు సర్పం ద్వారా కొట్టబడిన వారు ఎవరైతే ఈ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారిలో ఉన్న విషం పోతుంది, వారు చావరు, బ్రతుకుతారు. ఇక్కడ చూడాలి క్రీస్తుకి సాదృశ్యం. ఎలాగైతే మోషే ఎడారిలో ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తిపెట్టాడో, మనిషి కుమారుడు కూడా ఆ రీతికి ఎత్తబడాలనేటప్పుడు ఇత్తడి ఫామ్ వేరు. ఆ ఇత్తడిని ఫామ్ మార్చాలంటే దాన్ని తీసి అగ్నిలో పెట్టాలి. అగ్నిలో పెట్టి దాన్ని కాల్చాలి. దాన్ని కాల్చి 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 అది ఎర్రగా అయిన తర్వాత దాన్ని తీసి సుత్తుతో కొట్టాలి. దాన్ని కొట్టి 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 మలచి ఒక సర్పంలాగా చేయాలి, అంటే శాపంగా చేయాలి. చేసి ఒక మ్రాను మీద పెట్టి దాన్ని ఎత్తి పెట్టాలి. యేసు ప్రభు సిలువలో మనం అనుకుంటాం, హీ ఈజ్ గాడ్. బట్ డు యు నో, బైబిల్ సేస్ జీసస్ బికమ్ ఏ కర్స్ ఆన్ ద క్రాస్. బైబిల్లో చూసినప్పుడు, యెషయా గ్రంథం 53లో చూసినప్పుడు, హీ వాజ్ స్మిటన్ బై గాడ్, హీ వాజ్ పనిష్డ్. ఇంకా ఒకసారి ఆ మాట చూద్దామండి. యెషయా గ్రంథము 53:4 వచనం చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను. ఎవరి ద్వారంగా బాధించబడ్డాడంట? దేవుని వలన. మీరు చెప్పాలి, ఎవరి ద్వారంగా బాధించబడ్డాడంట? దేవుడు ఎందుకు బాధించాలి? ఎవరి గురించి మాట్లాడేది? యేసు ప్రభు గురించి. తండ్రి ఎందుకు కుమారుని కొట్టాలి? తండ్రి ఎందుకు కుమారుని శిక్షించాలి? అది ఇత్తడి సర్పానికి సాదృశ్యం. ఆయన శిక్షించబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన మొత్తబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? ద నెక్స్ట్ లైన్ కంటిన్యూ రీడ్. శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడెను. కంటిన్యూయేషన్. ఎందుకు ఆ రీతిగా ఆయన కొట్టబడ్డాడంట? ఎందుకు ఆ రీతిగా ఆయన మొత్తబడ్డాడంట? మన అతిక్రమముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, విర్రగొట్టబడ్డాడు. అంటే ఆయన ఎందుకు అలాగ మారాడు? యు సీ, దట్ ఈస్ జడ్జ్మెంట్, దట్ ఈస్ పనిష్మెంట్, అండ్ ఇట్స్ బికమింగ్ కర్స్. యేసు ప్రభు సిలువ మీద నీకు చేసిన కార్యము నువ్వు గ్రహిస్తలేదేమో. నా కొరకు దేవుడు ఏం చేశాడు? ఇక దీనిపైన ఏం చేయాలయ్యా? ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నరరూపధారికి వచ్చి 33.5 సంవత్సరాలు నీ కొరకు బ్రతికి పర్ఫెక్ట్ అన్ని విషయాల్లో శోధించబడి నువ్వు చెప్పచ్చు ఆయన దేవుడు. నో, ఆయన నరరూపధారికి వచ్చాడు. మనలారే శరీరం, మాంసం. హీ వాజ్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ వే. నీకు వచ్చే ప్రతి శోధన ఆయనకు వచ్చింది, నీకన్నా ఎక్కువ వచ్చింది. బట్ దెర్ ఇస్ నో ఫాల్ట్, ఇందులో పల్ల. బట్ దెన్ మనం చూస్తున్నాము, ఆయన నలగొట్టబడి విరగొట్టబడి మన నిమిత్తమే దేవుని ద్వారా ఆయన ఏం చేయబడ్డాడు? ద చాస్టైజ్మెంట్ ఆఫ్ అవర్ సిన్, హీ వాజ్ బ్రూస్డ్ ఫర్ అవర్ ఇనిక్విటీస్. నెక్స్ట్, మన సమాధాన శిక్ష అంతా అతని మీద మోపబడిన, అతను పొందిన దెబ్బల ద్వారంగా మనకు స్వస్థత కలుగుచున్నది. ఎంతమంది నమ్ముతున్నారు? యేసు పొందిన గాయముల ద్వారంగా నాకు స్వస్థత ఉందంటున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. ఇక్కడ చూసినప్పుడు సిలువకి, ఐ వాంట్ యు టు రిమెంబర్, ఎప్పుడు సిలువ చూసినా నేను ఇలా చూస్తా. సిలువ పైన యేసుని తండ్రి బలిచ్చాడు మన కొరకు. అందుకని యేసు గురించి చూసినప్పుడు ప్రకటన వధించబడిన గొర్రె పిల్ల.
సిద్ధపరచబడిన గొర్రెపిల్ల కాదు. ఇదిగో లోక పాపం మా భారాన్ని మోసుకుని పోయే గొర్రెపిల్లని యోహాను చెప్తాడు. కానీ ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు వధించబడిన గొర్రెపిల్ల. ఎవరు వధించింది? హూ కిల్డ్? తండ్రి. ఎవరి కొరకు? నీ కొరకు. ఈ మాట నీకు అర్థం అవ్వాలంటే ఆలయం ఎలాగ నడిచేదో కొంచెం తెలుసుకోవాలి. దేవుడు పెట్టిన, నిర్మించిన ఆలయం, లేకపోతే మోషే ద్వారంగా దేవుడు పెట్టమన్న ఆలయం. మనుషుడు ఒకడు పాపం చేస్తే, ఏ గోత్రపు వాడన పాపం చేస్తే ఆ పాపం తగినట్టుగా శిక్షలు ఉంటాయి, లేకపోతే దాని పెనాల్టీ, పే బ్యాక్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ ఒక గొర్రెపిల్లని తీసుకుని రావాలి. ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి ఈ మనిషి చేసిన పాపమంతా ఆ గొర్రె మీద చేతులు పెట్టి పాపం ఒప్పుకోవాలి. నేను పలానా పాపం చేశాను, నేను చేసింది ఈ పాపం. బిఫోర్ ఆయన ఒప్పుకుంటాను ముందు యాజకుడు పరీక్షిస్తాడు. ఆ గొర్రెలో ఏ ఒక్క లోపం ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి 100% రైట్. అది సెట్ అన్న తర్వాత, ఈ యాజకుడు చెప్పిన తర్వాత, ఈ మనిషి ఆ గొర్రె పైన చేతులు పెట్టి ఈయన పాపం ఒప్పుకుంటాడు. పాపం ఒప్పుకున్న తర్వాత యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? ఈయన చేతిలో గిన్నె పెడతాడు, కత్తి. ఏం చేయాలి? ఆ గొర్రె మెడను కొయ్యాలి. ఈయన చేతులు పెట్టి పాపం ఒప్పుకుంటాం. ఇట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్. సింబల్. వీఆర్ టాకింగ్ అబౌట్ సింబల్స్ ఇందాక. కేవలం సాదృశ్యమే. ఎవరికి సాదృశ్యం? యేసుకి సాదృశ్యం. అందుకని నేను లోక పాప భారం మోసుకుని పోయే గొర్రెపిల్ల అన్నమాట తెలియజేయబడింది. అందుకని బడే వధించబడిన గొర్రెపిల్లని తెలియజేయబడింది. ఈ రోజు నువ్వు గొర్రెలను తీసుకొచ్చి నీ పాపాలు పెట్టి బలి ఇచ్చి బలిపీఠం పైన చేయాల్సింది లేదు. ఇట్స్ డన్ వన్స్ ఫర్ ఆల్. కానీ ఆ రోజుల్లో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ సింబల్. వారు ఒప్పుకున్న తర్వాత కత్తి తెచ్చి కొయ్యబడినప్పుడు ఈ మనిషికి ఎలా ఉంటుంది? ఆ మెడకు వస్తే ఆ మెడలో ఉండే రక్తం కారుతా ఉంటే, ఆ గొర్రె కొట్టుకుంటూ ఏడుచుకుంటూ ఆ గొర్రె మెడలో ఉండే రక్తం కారుతా ఉంటే గిన్నెలో ఆ రక్తం తీసుకోవాలి. ఇది తెలుసా? ఈ వ్యక్తికి క్రయధనము ఆ రక్తం. పాపానికి జీతము మరణము. క్రయధనం ఏంటి తెలుసా? ప్రపోజిషన్ ఏంటి తెలుసా? రక్తం. పే బ్యాక్ ఇస్ బ్లడ్. సో ఆ రక్తం ద్వారంగా ఈయనకి నెక్స్ట్ ఏం చేస్తాడు యాజకుడు? తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి అగ్నిలో కాలుస్తాడు. జడ్జ్మెంట్. నువ్వు చేసిన పాపానికి ఇదిగో ఈ గొర్రెపిల్ల తీర్పు తీర్చబడుతుంది. దాని నెక్స్ట్ దాన్ని కోసిపడేస్తాడు మొత్తం. యేసు ప్రభు కూడా అదే. దట్ ఇస్ వేర్ వి టాక్ అబౌట్ ద సింబల్స్, షాడో. మనం గమనించాలి ఏంటంటే యేసు ప్రభు కూడా సిలువను చూసినప్పుడు ఈ మాట చెప్పదలుచుకుంటాను. దిస్ ఇస్ వేర్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎప్పుడైతే నువ్వు సిలువను చూస్తావో, సిలువలో వేలాడే యేసును చూస్తావో, నీకు ప్రేమ కనబడుతుంది, నీకు కరుణ కనబడుతుంది, నీకు క్షమాపణ కనబడుతుంది, నీకు నిత్య జీవం కనబడుతుంది, నీకు వాగ్దానాలు కనబడుతున్నాయి, నీకు ఆదరణ కనబడుతుంది, ఉన్నపాటున రాయ్యా అనే ప్రేమ కనబడుతుంది, నీకు కృప అనుగ్రహించబడింది. బట్ హే వెయిట్, నువ్వు సిలువను చూసినప్పుడు నీకు ప్రేమ, కృప, కరుణ ఇవన్నీ కనబడుతుంది. కానీ తండ్రి సిలువను చూసినప్పుడు ఏం కనబడుతుంది? లోక పాపమంతా అక్కడ కనబడుతుంది. గాడ్స్ జడ్జ్మెంట్, గాడ్స్ ఫైర్, గాడ్స్ పనిష్మెంట్. ఇదిగో నువ్వు చేసిన పాపానికి ఇక్కడ శిక్ష. ఈ గొర్రె చావాలి. ఈ గొర్రె చస్తనే కానీ నీకు క్షమాపణ లేదు. అక్కడ గొర్రెకి దయ చూపిస్తాను లేదు. అయ్యో పాపం గొర్రె ఏడుస్తుంది వదిలేద్దామే. నో 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 యూ హావ్ టు కిల్ ఇట్. ఆ రక్తం కారాల్సిందే. అయ్యో రక్తం పాపం. నో నో నో, ఆ గొర్రె చావకపోతే నువ్వు చావాలి. అందుకనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనేటప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుణ్ణి బలిచ్చాడు. ఈరోజు నీకు సిలువ విలువ తెలుసో లేదో కానీ నేను చెప్తాను, దేవుడి కోపమంతా కుమారుడు ఆ సిలువ మీద మరణించి అనుభవించి నీకు క్షమాపణ, నీ స్థానంలో ఆయన మరణించి ద జడ్జ్మెంట్ ఇస్ డన్ ఆన్ ద క్రాస్. అందుకని అంటాం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు ఏ శిక్షా విధి లేదు? ఎందుకు లేదంటే ఎవరైతే ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడి ఆయనతో నిబంధన చేయబడ్డారో ఆల్రెడీ పనిష్మెంట్ అయిపోయింది. లా తెలిసిన వారైతే చెప్పచ్చు, ఏ జడ్జి ఒకే కేసుకి 2 సార్లు పెనాల్టీ వేయలేరు.
వన్స్ పెనాల్టీ ఇస్ డన్, పేడ్, కేస్ క్లోజ్, డిస్మిస్డ్. యేసు ప్రభుని ఆల్రెడీ తండ్రి నీ పాపము నిమిత్తమై శిక్షించిన తర్వాత మరలా నిన్ను శిక్షించాల్సిన అవసరమే ఉంది. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, ఈ ఇత్తడి సర్పము చూసినప్పుడు దేవుడు అంటాడు, ఆ ఇత్తడి సర్పాన్ని నిలబెట్టరా బాబు, ఎవడైతే చూస్తాడో. ఇత్తడి సర్పం ఉన్నంత మాత్రం అందరం బ్రతకరు. ఎవడైతే చూస్తాడో వాడే బ్రతుకుతాడు. ఈరోజు రక్షణ కూడా అంతే. ఈరోజు యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. ఆయన శిలువ ఈరోజు నిలబడి ఉంది. ఇంకా నీ కొరకు ఆయన రక్షణ నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆయన కృప నీ కొరకు అనుగ్రహించబడింది. మనం జీవించేది కృపాకాలము. ఎవరైతే యేసు వైపు చూస్తారో వారే. అదే అడుగుతున్నాడు నికోదేమో, బోధకుడా, నిత్య జీవ వారసున్న వాళ్ళంటే ఏం చేయాలి? యేసు ప్రభు అంటాడు, ఒక వ్యక్తి నీటి ద్వారంగా ఆత్మ ద్వారంగా తిరిగి జన్మించాలి. రీబర్త్. రీబర్త్ బై వాట్? క్రైస్ట్. అదే అంటున్నాడు యేసు ప్రభు, మోషే ఇత్తడి సర్పాన్ని లేపిన రీతిగా మనిషి కుమారుడు లేగాలి. అప్పుడు అందరిని నా దగ్గర తీసుకొస్తా. ఈరోజు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. సిలువలో వేలాడిన యేసయ్య నీ ఉగ్రత, నీ పైన వచ్చే శిక్ష, నువ్వు చేసిన తప్పులకి, ఈరోజు మనం కూడా ప్రేమించే దేవుడు తప్పులన్నీ అట్లా క్షమించేస్తాడంటే ఓరక తుడిచేస్తాడు. నో 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 నో. ఆయన తన వెలను చెల్లించాడు. తన సొంత శరీరాన్ని నీ కొరకు నలగొట్టబడ్డాడు, నీ కొరకు వెరక్కొట్టబడ్డాడు. ఈరోజు మనం ఆయన ప్రేమను గుర్తెరగని వారికి ఉన్నామండి. బైబిల్ చూసినప్పుడు ఎవరైతే ఇత్తడి సర్పాన్ని చూసారో వారి దేహంలో ఉండే విషం పోయిందంట. అందుకని ఈరోజు వరకు మెడిసిన్కి వాట్ ఈస్ అ లోగో? మెడిసిన్కి లోగో ఏంటి తెలుసా? హీలింగ్కి లోగో ఏంటి తెలుసా? మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో, ప్రిస్క్రిప్షన్ మీద ఉంటుంది ఒక లోగో. మెడికల్ స్టూడెంట్స్ అంటే బాగానే తెలుసు. అఫ్ కోర్స్ కొంచెం ఈ రోమన్స్ వచ్చిన తర్వాత అదే దాన్ని కొంచెం తీసుకుని 2 పాములు పెట్టుకున్నారులే. ఈ ఒక్క సర్పం కనబడుతుంది. దట్ ఈస్ ద ఇనీషియల్ వన్. కారణం ఏంటి? ఇట్ ఈస్ టు సే మెడిసిన్, హీలింగ్. హీలింగ్. ఎవరైతే ఆయనను చూస్తారో, ఈరోజు అదే సవాలండి మనకు కూడా. ఎవరైతే సిలువను చూస్తారో నీలో ఉన్న విషం పోతుంది బయటికి. ఎవరైతే సిలువను చూస్తారో వారిలో ఉన్న శాపం పోతుంది బయటికి. ఎవరైతే సిలువను చూస్తారో వారి పైన ఉన్న తరాల దోషములు, పాపములు కొట్టివేయబడుతుంది. ఎవరైతే సిలువను చూస్తారో, యు సే నో మ్యాటర్ వాట్ సిన్ యు హ్యావ్ డన్, వ్యభిచారమా, దొంగతనమా, నరహత్య, వాట్ ఎవర్ ద వర్స్ట్, ఏ పాపం చెప్తే నీకు మండితో చెప్పు, అలాంటివన్నీ దేవుడు క్షమిస్తాడంట. అలాంటి వాడిని కొరకు కూడా యేసుప్రభు మరణించాడంట. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది లేదంట. అసలు బైబిల్లో ఈ వచనం ఒకసారి చదువుదామండి. లెట్స్ గో టు గలీషియన్స్ చాప్టర్ 3 వర్స్ 13. క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మనల్ని ఎక్కడి నుండి విడిపించాడు, విమోచించాడు? ధర్మశాస్త్రము ద్వారా వచ్చే శాపం, విచ్ మీన్స్ thou shall not. ఎప్పుడైతే నువ్వు thou shall not చేసావో you are cursed. ఆ శాపం నుండి మనల్ని విడిపించాడంట. కంటిన్యూ. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. నెక్స్ట్ మనం చూస్తే అదే రీతిగా 2 Corinthians 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఏంటంట? ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఎవరి యందు? క్రీస్తు యేసునందు దేవుని నీతి మనం అవుతామంట. పాపమెరుగని ఆయనను, పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏం చేశాడు? యేసు ప్రభుని పాపముగా చేశాడంట, పాపిగా నిలబెట్టాడంట. పాపము చేయని ఆయనని, పాపం ఎరగని ఆయనని, విచ్ మీన్స్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఇందాక చెప్పిన రీతిగా ఆ గొర్రె ఏ పాపం చేయలే, కానీ ఈ మనిషి బ్రతకాలంటే ఆ గొర్రె కావాలి. ఎందుకంటే ఈ మనిషి స్థానంలో ఆ గొర్రె చావాలి. ఆ గొర్రె రక్తం కావాలి. ఈ మనిషి ఇంటికి వెళ్ళి సమాధానంతో పడుకుంటాడు. అబ్బా, దేవుడు నన్ను క్షమించాడు రా బాబు, నా జీవితంలో దీవెన ఉంటుందిరా బాబు, నేను ముందుకెళ్ళి ఏదైనా బ్రతుకుతానికి అవకాశం ఉంది. ఆ గొర్రె చచ్చేది కాబట్టి. లేకపోతే హీ విల్ లివ్ విత్ గిల్ట్.
ఆ శాపం, ఆ దోషం ఆ వ్యక్తి మీదకి, ఆ తరం మీదకి వస్తుంది. కానీ మనం గమనిస్తున్నాము, అదే రీతిగా యేసు ప్రభుని దేవుడు మన కొరకు పాపముగా మార్చి, రీడ్ ప్లీజ్, దేవుని నీతి అగునట్లు మనము దేవుడి నీతి అగునట్లు. పాపం ఎరుగని ఎక్స్చేంజ్. ఆ నీతి నీకు వస్తుంది, నీ పాపం అక్కడ పోతుంది. పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. వాట్ ఎ వర్డ్. యేసు మన కొరకు శాపంగా మారాడు, యేసు మన కొరకు పాపంగా మారాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఈ మాట నీకు అర్థం అవ్వాలంటే, నువ్వు ఏ పాపం చేసావో ఇమాజిన్. జడ్జి ముందు నిలబడన్నావు, ఆ బోర్డులో నిలబడన్నావు, కానీ నువ్వు అనుకుంటావు ఒక నరహత్య చేసిన వ్యక్తివి, లేకపోతే ఒక రేపిస్ట్వి. ఇదిగో రేపిస్ట్ అంటే ఎంతమంది నమ్ముతారండి? రేపిస్ట్ని కూడా యేసు ప్రభు క్షమిస్తాడని ఎంతమంది నమ్ముతారు? ఎందుకంటే నాకు మామూలుగా లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఒక రేపిస్ట్ అంటే చంపాడు, కానీ దేవుడు అంటాడు వాడిని కూడా క్షమిస్తా. ఓన్లీ ఇఫ్ హి లుక్స్ అన్ టు మీ. అర్థమవుతుందా? రక్షించబడాలని ఆశ ఉంటేనే, రక్షించబడాలని ఆశ ఉంటాయండి. నేను పాపం చేశాను, ఇంకా నేను పాపం చేయను, ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తు, ఐ వాంట్ చేంజ్ మై లైఫ్ అన్నవాడికే. నేను మరలా వెళ్ళి అదే చేస్తానన్నవాడికి క్షమాపణ లేదు. నేను మరలా వెళ్ళి అలాగే బ్రతుకుతాను అన్నవాడికి క్షమాపణ లేదు. కానీ ఇదిగో నేను గతంలో ఇది చేశాను, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను మారాలని ఆశపడుతున్నాను, ఐ డోంట్ వాంట్ బీ ద సేమ్ అంటే యేసుప్రభు ఎంత పాపినా క్షమిస్తాడు. బేసిక్లీ యేసుప్రభు అంటాడంటే, నీ స్థానంలో నేను వస్తా, నీ అవమానం నేను భరిస్తా, నీ శిక్ష నేను భరిస్తా. ఈరోజు భరిస్తాం కాదు, భరించాడు. అందుకని ఎవరైతే ఆయన రక్తంలో కడగబడుతున్నారో జీవ గ్రంథంలో వారి పేరు రాయబడుతున్నారంట. నిత్యాగ్ని నుండి తప్పించబడుతున్నారంట, నిత్య జీవ వారసులుగా మార్చబడుతున్నారంట. ఈరోజు ఇక్కడ ఒక మాట అడగాలని ఆశపడుతున్నానండి. ఎంతమంది ఇక్కడ రక్షించబడి బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారో చేతులు ఎత్తి చూపిస్తారా? సర్ప్రైజింగ్. ఎంతమంది రక్షించబడలేదో, బాప్తీసం తీసుకోలేదో నిర్మోహమాటంగా చేతులు బాగా ఎత్తి చూపిస్తారు. మీ కొరకు ప్రార్థన చేస్తాం కొరకు అడుగుతున్నాను. కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? మీరు రక్షించబడాలన్న నా ప్రార్థన. దేవుడు లేకుండా బ్రతికి ఏం చేయలేము, ఆయనతో బ్రతుకుతానే ధన్యత. కానీ ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు నీ రక్షణ కొరకు అన్నీ చేసి పెట్టాడండి. ఈరోజు నీకు కృపనిచ్చాడు, ప్రేమనిచ్చాడు, దయనిచ్చాడు, జాలినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఈరోజు ఆయన చేతులు నీ వైపు చాచున్నాయి. ఆయన నమ్మిన వారు నశింపక నిత్య జీవం కలిగి ఉంటారని తండ్రి వాగ్దానం చేశారు. నమ్మిన వారు, యేసుని నమ్మిన వారు నశింపరు. నమ్ముతాం అంటే కేవలం నమ్ముతాం కాదు. అదే పేతురు చెప్తాడు పెంతెకొస్తు దినమున. ఏమని చెప్తాడు? ఇదిగో మేము చేసిన తప్పు మేము గ్రహిస్తున్నాం, ఇప్పుడు మేము ఏం చేయాలి అన్నదప్పుడు పేతురు చెప్తాడు, నమ్మి బాప్తీసం పొందండి, రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆ రోజు 3,000 మంది రక్షించబడి బాప్తీసం తీసుకున్నారంట, సంఘంలో చేర్చబడ్డారంట. యూ సీ దట్ ఈస్ ద పాలసీ. ఈరోజు యూ కాంట్ సే నేను ఇప్పుడే అప్పుడే కాదు బాప్తీసం అంటే, యూ స్టిల్ వాంట్ టు లివ్ ఫర్ సెల్ఫ్. నీ స్వార్థంలో బ్రతుకుతా, నీ ఇష్టం ప్రకారం బ్రతుకుతా. కొంతమంది అంటే నేను పడిపోతాను, నువ్వెవడ పడతానికి, నువ్వెవడ నిలబడతానికి. అది నీ శక్తి కాదు, నీకు కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తి. నీ శక్తి ద్వారా ఎప్పుడూ నువ్వు నిలబడలేవు. ఎందుకంటే ప్రతి మానవుడు పడినోడే, మానవ స్వభావం పడింది. నీకు కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తి. కృపాకాలంలో ఉన్నాం, కృప కనికరము కలిగిన దేవుడు ఉన్నాడు. నీకు కృప చూపించి నిన్ను లేవనెత్తి, నిన్ను క్షమించి, నిన్ను బలపరిచి ఆయన బిడ్డగా చేస్తాం. కానీ ఒక మాట అడుగుతాను, నీవు బిడ్డగా ఉండటానికి ఆశపడుతున్నావా, బానిసగా ఉండటానికి ఆశపడుతున్నావా? ఎందుకంటే బాప్తీసం తీసుకునేవాడు బిడ్డ కాదు కదా, బాప్తీసం తీసుకున్న వారే కదా బిడ్డలు. ఆయన రక్తంలో ముద్రించబడిన వారే కదా, కడగబడిన వారే కదా, మరణం నుండి జీవంలోకి వచ్చిన వారు. ఎందుకంటే వెన్ వి సే బాప్టిజం వి సే డెత్, బెరియల్, రిజరెక్షన్. ఒక వ్యక్తి చావాలి, పాతిపెట్టబడాలి, తిరిగి లగాలి. బైబిల్లో ఉంది, క్రీస్తుతో పాటు మరణిస్తనే కానీ క్రీస్తుతో పాటు లెగుస్తా లేదంట. బాప్తిజం సాదృశ్యం అదే కదా. ఇట్ ఇస్ లైక్ ఎ సర్మనీ, అంటే సర్మనీ, ఒక వివాహ కార్యక్రమం. వివాహం చూడండి, ఆ వివాహం లాగా, ఆ వివాహ కార్యక్రమం లాగా మాకు పెళ్ళైపోయింది అని నువ్వు చెప్పించుకుంటే పెళ్ళైపోయినట్ట. ఆ కార్యక్రమం ఎందుకు? అది ఉండాలి, అది ఉంటేనే, ఆ ఓట్స్ ఉంటేనే, ఆ వాగ్దానాలు ప్రమాణాలు ఉంటేనే అది వివాహం స్థిరపరచబడినట్లుగా. మాకు మేము చెప్పించుకుంటామంటే అయిపోయేదా? అట్లా కాదు కదా. బాప్తీసం కూడా అలాంటిదండి. నేను ఏసైనా నమ్మేశానంటే అయిపోయేది కాదు.
కొంతమంది తెక్క ప్రశ్నలు అడుగుతూ, సిలువ మీద వేలాడిన పక్కన దొంగ బాప్తీసం తీసుకోలేదు కదా, సిలువ మీద చనిపోయాడు కదా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు కదా. నేను అంతే అంటాను, డెత్, బెరియల్, రిజరెక్షన్. సిలువ మీద దొంగ ఏం చేశాడు? అక్కడే చచ్చాడు. అనుకో, సిలువ మీద దొంగ దిగి వచ్చాడు, బాప్తీసం తీసుకుని ఉంటాడా లేదా? 100%. కానీ అక్కడ మరణిస్తాం. ఇదిగో నువ్వు చచ్చావు, సిలువ మీద చచ్చాను నేను, ఇదిగో చచ్చాను, నీతో పాటు చచ్చాను, సాదృశ్యం చూపించావు. ఎందుకంటే నువ్వు బాప్తీసం తీసుకోక్కర్లేదు, ఇప్పుడు చచ్చిపో, అంతే అయిపోయింది. బికాస్ దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఇట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, క్రీస్తుతో జీవిస్తానికి, క్రీస్తుతో బ్రతుకుతానికి ఆశపడుతున్నారు. ఎందుకంటే గాడ్ సో లవ్డ్ యూ. తండ్రి నేను ప్రేమిస్తున్నాడు, కుమారుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. సిలువ గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడచ్చు, టైం అయింది కానీ ఎంత మాట్లాడచ్చు. సిలువ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒకటే అనుకుంటాను, ఆ ఇత్తడిని తీసుకొని ఇత్తడిని అగ్గిలో పెట్టి ఆ ఇత్తడిని దెబ్బ కొడితే ఇత్తడికి పెద్ద నీకు ఫీలింగ్ రాదు. కానీ యేసు ప్రభుని ఆ యెరూషలేంకి వెళ్ళినప్పుడు నేను చూశానండి, ఆ కేఫా ఇంటి కింద, ప్రధాన యాజకుడి ఇంటి కింద, అక్కడే చెరసాల ఉంటుంది, అందులో ఆయన పెట్టి గుద్ది కొట్టి రాత్రంతా అక్కడ హింస పెట్టారు. మామూలుగా కాదు, ఆయన గడ్డాన్ని పీకి తల మీద కొట్టి, ఎవరు కొట్టారో చెప్పు, ఎగతాళి చేసి. పొద్దుడు చూసేటప్పుడు ఆయన మొహంలాగా లేదు, అట్లా స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మార్చబడ్డాడు. 10,000లా తీసుకుంటారు. నాకు ఇంకా ఆ మాటలు చెప్తా ఉంటే నాకు ఆ గది, ఆ సిచ్యువేషన్స్ అయ్యే జ్ఞాపకం వస్తుంది. ఆయనని నిలబెట్టి భీమా దగ్గర ఆ యాజకుడు కూర్చుని తీర్పు తీరుస్తూ ఆ స్థలంలో ఆ మెట్టుల మీద నడిచి, నాకు ఆ మెట్టుల మీద నడిచాను. నాకు ఇంకా ఆ బండలు ఇప్పుడు కూడా ఉన్నాయి. నాకు అదే ఇమాజినేషన్, యేసు ప్రభుని అంత దున్ని కొట్టిన తర్వాత ఆ మెట్టుల మీద నడుచుకుని వస్తే ఎట్లా ఎక్కుండేవాడు. మామూలుగా ఎక్కుతానికి అవ్వట్లేదే, మామూలుగా నువ్వు నడుస్తానంటే అవ్వట్లేదే. ఆయన పట్టుకుని ఈడ్చుకుని వెళ్తా ఆ మెట్టుల మీద తీసుకొచ్చి అక్కడ ఆయన అందరి ముందు అవమానపరిచి ఆయనని హింస పెట్టి, ఎందుకు ఇదంతా? నా కొరకే కదా. మీరు చెప్పగలరా? నా కొరకే కదా. ఐ డోంట్ నో హౌ ఇంటిమేట్ యు ఆర్ విత్ గాడ్. నేనైతే ఒకటి నమ్ముతాను, ప్రభువా ఈ లోకంలో ఎవరు లేకపోయినా ఒక్కడున్నా కూడా నువ్వు వచ్చిండవు. ఎందుకంటే నువ్వు నన్నంత ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ అంత గొప్పది. గాడ్ ఇస్ పర్సనల్ ఫర్ ఎవ్రీబడి. ఆయన అందరికి భర్త. సమూహం మీరందరూ కలిస్తే భర్త కాదు. క్రైస్ట్ హీ వాంట్స్ యూ. ఈరోజు నీ కొరకు అన్నీ చేసి పెట్టాడు. సనుగుడు వద్దు, గొనుగుడు వద్దు, గ్రాటిట్యూడ్. ఈ సమయంలో దయచేసి తలలో ఉంచుదామండి, ప్రార్థన చేద్దాం. దేవుడు ఏంటి మీతో మాట్లాడేది, దేవుడితో మీరు మాట్లాడేది ఏంటి చూడండి. నిజంగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించాడని మీరు నమ్మితే, మీ కొరకు వేలాడిన యేసునికి వందనాలు చెప్పండి. నా స్థానంలో మరణించిన యేసయ్యా నీకు వందనాలయ్యా, నా శిక్షణ భరించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. దేవా, నీ సిలువ ద్వారా నాకు రక్షణ ఇచ్చావు, నీ సిలువ ద్వారా నాకు విడుదలనిచ్చావు, నీ సిలువ ద్వారా నాకు జయంనిచ్చావు. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. ఈరోజు నీ శాపాన్ని, నీ పాపాన్ని కొట్టివేసిన యేసయ్యకి వందనాలు చెప్పగలుగుతున్నా. ఎంతమంది ఇక్కడ రక్షించబడిన వారు కృతజ్ఞతతో ఉన్నారో చెప్పండి. దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా, నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. నోరు తెరిచి చెప్తామండి, వందనాలు ప్రభువా, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్వరమెత్తుదామా? థ్యాంక్ యూ జీసస్. యేసు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు. నా కొరకు నువ్వు కార్చిన రక్తం బట్టి వందనాలు, నా కొరకు నువ్వు పొందిన గాయాలు బట్టి వందనాలు, నా బట్టి నువ్వు పొందిన అవమానాలు బట్టి నీకు వందనాలు అయ్యా. నా శిక్షంతా నువ్వు భరించావు, నీకు వందనాలు, 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 వందనాలు యేసయ్యా, వందనాలు. ఈరోజు నన్ను నీతిమంతునిగా మార్చావు, నీకు వందనాలు అయ్యా. నమ్ముతున్నారండి, యేసు రక్తంలో కడగబడిన నీవు నీతిమంతునిగా మార్చబడుతున్నావు. నీ సొంత నీతి కాదు, నీ సొంత కార్యాలు కాదు, నీ సొంత నీతులు కాదు. దేవుడు ఆయన నీతిని నీకు ఇచ్చాడు. రక్షించబడ్డానంటూ ఇంకా ఇశ్రాయేలులాగా సరుగుడు కొనుగుడుతో బ్రతుకుతున్నావా?
ఇదిగో ఎర్ర సముద్రాన్ని దాటిన బాప్తిజం తీసుకున్నాను అంటూ తృప్తి లేని జీవితంతో దేవుడి మీద సరుగుడుతూ జీవిస్తున్నావా? యేసు వైపు చూస్తూ మనం నడవాలండి. యేసుని చూస్తూ మనం నడుస్తూ బ్రతకాలండి. యేసుని ఆధారం చేసుకుని బ్రతుకుదామా? ప్రభువా నీకు వందనాలయ్యా, శిలువలో నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలయ్యా, నువ్వు మాకు అనుగ్రహించిన క్షమాపణ బట్టి వందనాలయ్యా, నువ్వు మా కొరకు సిద్ధపరిచిన నిత్య జీవం బట్టి వందనాలయ్యా, నువ్వు మా జీవితంలో జరిగిస్తున్న ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మాట ఇచ్చి నెరవేర్చువాడా నీకు స్తోత్రములు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చువాడా నీకు వందనములయ్యా. నువ్వు మా జీవితంలో మమ్మల్ని నడిపించయ్యా, నీ మార్గంలో నడిపించు ప్రభా, నీ సమయంలో నడిపించు ప్రభా, నీ చిత్తంలో నడిపించు ప్రభా. మా జీవితంలో నీ మహిమార్థమై ఉండాలయ్యా, నీ సాక్షులుగా ఉండాలయ్యా, నీ సాక్షులుగా మేము జీవిస్తామని ప్రకటిస్తున్నాం ప్రభా. ఎక్కడ చీకటికి, దుష్టుడికి, అబద్ధాలకి, మోసానికి మా పైన అధికారం ఉండకూడదు. భ్రమపరిచే ఆత్మల నుండి మమ్మల్ని తప్పించు ప్రభా. గివ్ us sound mind Lord, sound mind Lord. నీ వాగ్దానంలో పట్టుకుని, నీ స్వరమును వింటూ, నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితంలో కూడా మా అందరికీ దయచే ప్రభా. దేవా నీ గొప్ప ప్రేమ కొరకు వందనాలు, నీ త్యాగం కొరకు వందనాలు పరమ తండ్రి. మా నిమిత్తమై నీ ప్రియ కుమారుని బలించావయ్యా, నీకు వందనాలయ్యా. నీ ప్రేమను మా పట్ల చూపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఇంకా రక్షించబడని వారిని చూడయ్యా. ఏ ఒక్క రోజు వారి జీవితంలో వ్యర్థంగా పోకూడదు ప్రభా. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడాలయ్యా. అపవాది వారిని దోచుకుంటానికి వీల్లేదని ప్రకటిస్తున్నాము దేవా. వారి కుటుంబాలుగా వారి సర్వముతో నిన్ను సేవించాలయ్యా దేవా. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు, నీవు మా కొరకు చేసిన కార్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ మాకు క్షమాపణ ఇస్తానికి, మాకు నిత్య జీవం ఇస్తానికి, మాకు ప్రేమను చూపిస్తానికి, మాకు కరుణని ఇస్తానికి, మాకు కృప చూపిస్తానికి దేవా నీవు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. నీవే మా రాజాని ప్రకటిస్తున్నావు, నీవే మా దేవుడు అని ప్రకటిస్తున్నావు. యేసయ్యా మా జీవితం అంతం వరకు నీ మహిమ వరకు జీవించాలని ఆశపడుతున్నామయ్యా. మమ్మల్ని బలపరిచి నిలబెట్టు ప్రభా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి నిర్ణయించుకున్న ప్రతి జీవితాన్ని అయ్యా నీవే నీ ఆత్మ ద్వారా పురికొల్పి ప్రతి హృదయాన్ని మలిచి మార్చి సరిదిద్ది నడిపించి వాడిని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామా అండి? ఆమేన్. దైవం నీ మహిమ